దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, సిలువ వేయబడిన క్రీస్తు మన కొరకు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని ధ్యానించుకున్నాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ టు దెమ్ దట్ పెరిష్ ఫూలిష్నెస్, బట్ ఆన్ టు అస్ విచ్ ఆర్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అలాగే యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచూ ఉన్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏమిటి దేవుని శక్తి, దేవుని జ్ఞానము అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని శక్తి పాపమును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి, సాతానును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి, మరి మరణమును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి క్రీస్తు ప్రభుల వారి యందు ఆయన మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని శక్తియు దేవుని జ్ఞానము. ఏమిటి దేవుని జ్ఞానము అంటే, ఇదిగో దేవుని కృపలో నీవు నేను పాలిభాగస్థలము కావాలి. దేవుని మహిమలో నీవు నేను ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి మహిమలో పాలిభాగస్థలము కావాలన్నదే దేవుని జ్ఞానమై ఉంటున్నది. అందుకోసమే నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని సిలువలో మన కొరకు బలి అర్పణగా అర్పించాడు. ఇదంతా దేవుడు ఎందుకు జరిగించాడనే విషయాన్ని మనము ఆలోచిస్తే అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి మనము గమనించినట్లయితే 26వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ విషయాలన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఏ శరీరియు ఏ మనుష్యుడు దేవుని సన్నిధానంలో అతిశయించకుండా దేవుడు ఈ జ్ఞానులు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు జ్ఞానమని పొంగిపోతూ ఉన్నారే, ఆ జ్ఞానమంతటిని వ్యర్థపరచడానికి, ఆ జ్ఞానులందరినీ సిగ్గుపరచడానికే దేవుడు వెర్రివారనేటువంటి ఈ లోకంలో వెర్రివారుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని సిలువయందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఈ లోకము వెర్రివారుగా చూస్తుండగా అలాంటి వెర్రివారిని దేవుడు ఎన్నుకొని తన జ్ఞానమును, తన శక్తిని వారి ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో, ఏ శరీరియు ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట అతిశయించడానికి దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. దేవుని జ్ఞానము ఎదుట, దేవుని శక్తి ఎదుట ఏది నిలవలేదని దేవుడు ఒకసారి తన ప్రేమను, తన కృపను సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకానికి ప్రకటిస్తూ, ఇంకా ఆయనలో ఏమేమి మన కొరకు దాచి ఉంచాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. 30వ వచనము, అయితే ఆయన మూలముగా, అనగా దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, అతిశయించువాడు దేవుని అందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి, అలాగే దేవుని జ్ఞానము మాత్రమే కాకుండా దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని విమోచనము ఆయను. హల్లెలూయా. ఏమిటి మరి దేవుని యొక్క నీతి, ఏమిటి దేవుని యొక్క పరిశుద్ధత, ఏమిటి దేవుని యొక్క విమోచన కార్యం అనే విషయాలను ధ్యానించుకుందాం. ఆయన మరి దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును గురించి తెలుసుకున్నాం. నీతి. హల్లెలూయా. In Christ Jesus, who of God made unto us wisdom and righteousness. ఈరోజు ఆ రైచియస్నెస్, ఆ నీతి గురించి నేర్చుకుందాం. నీతి అనగా ఏమిటి అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క మరి చిత్తాన్ని జరిగించడమే నీతి. దేవుని హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రణాళికలకు అనుగుణంగా మనము జీవించడమే, దేవుని ధర్మశాస్త్రమునకు అనుగుణంగా మనము జీవించడమే, దేవుని న్యాయమునకు విధేయత చూపడమే, దేవుని వాక్యమునకు, దేవుని మాటలకు విధేయత చూపడమే నీతి. దేవుడు తెలియజేసినటువంటి నీతి. హల్లెలూయా. మరి ఒక దేశంలో నివసిస్తున్నటువంటి మనము ఆ దేశము నిర్ణయించినటువంటి న్యాయ విధులను గైకొన్న ఎడల మనము ఆ దేశము దృష్టిలో మంచి పౌరులంగా, నీతి కలిగిన పౌరులంగా, నీతిమంతులుగా ఎంచబడతాం. అలాగే మరి దేవుని హృదయము, దేవుని మాటలు, దేవుని చిత్తాన్ని గనక మనము ఆశ్రయించినట్లయితే, ఆయన చిత్తానుసారముగా మనము జీవించినట్లయితే ఆయన సన్నిధిలో మనము నీతిమంతులుగా చేయబడతాం. అందుకే పరిశుద్ధుడైనటువంటి మరి దావీదు, కీర్తనకారుడైనటువంటి దావీదు మరి ఏమంటున్నాడంటే 24వ దావీదు కీర్తనలో మనం గమనిస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. హల్లెలూయా. ఎవరు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారంటే, ఇదిగో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండు వారే యెహోవా వలన ఆశీర్వాదాన్ని అందుతారు. వారు దేవుని నీతిని పొందుకుంటారు, ఆయనను ఆశ్రయించువారు. హల్లెలూయా. అనగా దేవునిని ఆశ్రయించువారు, అనగా దేవుని మాటలకు విధేయత చూపి తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగినటువంటి వారు నీతిమంతులుగా చేయబడతారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో నా మాటలు గైకొన్నవాడు నన్ను పంపిన వానిని, మరి నా మాటల యందు విశ్వాసముంచి వాటిని గైకొని వాడు నన్ను పంపిన తండ్రి అయిన దేవుని యందు కూడా మరి విశ్వసించిన వాడుగా ఉండబడుతూ ఉన్నాడు. మీరు నా మాటల యందు నమ్మిక ఉంచిన ఎడల నన్ను పంపిన వాని యందు నమ్మిక ఉంచి ఉంటున్నారు, నన్ను పంపిన దేవుని యందు మీరు నమ్మిక ఉంచిన వారై ఉంటారు. కాబట్టి ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, ఆ యూదా ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీరు మీ మధ్యలో నేను చేసినటువంటి అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు ఆ దేవుడు నన్ను పంపాడనటానికి రుజువులు, కానీ మీరు నన్ను ఒప్పుకొనడం లేదు అంటే ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచడం లేదు అన్నాడు. అనగా వారు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడటం లేదు. దేవుడు తన చిత్తమంతటిని మనకు తెలియజేయడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఇదిగో ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే
దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభుల వారు మన రక్షణార్థము దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి, మనందరినీ నీతిమంతులుగా చేయడానికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఇదిగో రోమా పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. కేవలము అక్షరానుసారమైన జ్ఞానం చేత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేయటం వలన కాదు, కానీ ధర్మశాస్త్రము ఎందుకు దేవుడు అనుగ్రహించాడు, దేవుని అంతరంగములో ఏముంది అని నీవు గ్రహించి ఆయన అంతరంగం యొక్క ఆలోచన చొప్పున నేను జీవించినప్పుడే నీవు నేను నీతిమంతులుగా చేయబడతాం. ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే పాపం అనగా ఎట్టిదో మనకు తెలియాలి. ఏది నేను చేయకూడదో అది నాకు తెలియాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే దేవుని నీతికి సాక్ష్యముగా ఉండటానికి, దేవుని నీతిని బయలుపరచటానికి ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడింది. అదేం తెలియజేస్తుంది అంటే ఇదిగో అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఏమి సాక్ష్యం ఇస్తుంది అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇదిగో దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి నీతి, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం అందరము నీతిమంతులుగా చేయబడుతున్నాం. కాబట్టి నమ్మువారు కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా దేవుడు మన కొరకు బయలుపరిచి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచడానికి ఇదిగో దేవుడు కలువరి శిలువలో తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఒక్కసారి బలి అర్పణగా అర్పించి ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మన పాపములను, మన హృదయాలను శుద్ధీకరించుకునడానికి దేవుడు ఒక గొప్ప కృపను, కరుణను మన ఎడల ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ఆయన మాటలను అంగీకరించి ఆయన చిత్తానికి నేను లోబడినట్లయితే, క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మనమందరం నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు మన కొరకు దేవుని నీతి అయ్యాడు. హల్లెలూయా. అది ఏ విధంగా దేవుడు జరిగించాడో ఆ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు వివరించాడు. దేవుడు క్రీస్తునందు ఇదిగో దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనవలెనని దేవుడే ఆ పాపములను క్రీస్తు ప్రభుల వారిపైన మోపి మనందరినీ నీతిమంతులుగా చేశాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారిని రాజుగా, ప్రభువుగా మన హృదయంలో చేర్చుకొనడం మూలాన నేను నీతిమంతులుగా చేయబడతాం. దేవుని దృష్టిలో నీతిమంతులుగా పిలువబడతాం. దేవుని నీతిని పొందుకున్న వారం అవుతాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేత మా పాపముల నుండి విడుదల, మాకు విమోచనము మీ యొక్క మేమందరము మీ కృప చేత, ఉచితమైన మీ కృప చేత నీతిమంతులుగా చేయబడటానికి క్రీస్తు ప్రభుల వారిని మా కొరకు రక్షణాధారముగా, కరుణాధారముగా బయలుపరిచి మాకు అనుగ్రహించినటువంటి మీ నీతి కొరకు మీకే
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల మా తండ్రి, అతి నీతిలో మేమందరం పాలిభాగస్తులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయం ఉందయ్యా, వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.